సర్వశిక్ష అభియాన్ అవనివ్వండి, లేదంటే పిఎం ఆవాస్ యోజన అవనివ్వండి, ప్రతి పథకం కూడా ఇక్కడికి వచ్చాక ముందు ఒక జగనన్న వెనక ఒక జగనన్న తగిలించుకొని అన్ని జగనన్న జేబులు వేసుకునే ప్రయత్నాలు చేశారు తప్ప కేంద్రానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా, బీజేపీకి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా కేవలం ఒక మత పార్టీ అన్నటువంటి క్రైస్తవ వ్యతిరేక పార్టీ అన్నటువంటి నెగిటివిటీని ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద రుద్దేటువంటి ప్రయోగం అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అలాగే వైసీపీ పార్టీ చేసింది. ఇది 100% నిజం. మాట్లాడతారా ఇంకా అరుణ గారు? మేడం ఇప్పుడు ఆయన కౌంటర్ తో మాట్లాడారు. అసలు అరుణ గారు గణాంకాలు చూడాలి. అరుణ్ గారు ఎవరో మాట్లాడింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు పథకం తీసుకొచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు పథకం లేదు. అరే నేను చెప్పేదేనండి మేడం, నేను చెప్పేదేనండి కాస్త నా తర్వాత మాట్లాడండి. ఆగండి మేడం, చెప్పండి మీ గణాంకాలు ఏంటి సురేష్ గారు? ఒక నిమిషం ఆగండి. 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో భరించినటువంటి పంటల బీమా బడ్జెట్ వాస్తవమా కాదా? మీరు కావాలంటే మీ వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర గణాంకాలు తీసుకోండి. 2, ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మీద ఏమన్నా మీ వైసీపీ పార్టీ నుంచి కేసు ఫైల్ చేసి ఏమన్నా అబద్ధాలని చెప్పేసి ఒప్పించగలరా? ఈ రోజు ఇంతకుముందు వినీలా గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అప్పుల కుప్ప పేరుకుపోయింది అని చెప్పి మాట్లాడారు. ఈ 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,75,412 కోట్లు. 13 నెలల్లో ఆ చొప్పున నెలకు 13,000 కోట్ల 493,000 కోట్లు, రోజుకు 450 కోట్ల అప్పు, గంటకు 18 కోట్ల 70 లక్షల అప్పు, నిమిషానికి 31,20,000 అప్పు ఈ ప్రభుత్వం చేస్తా పోతుంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమం దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం నేరుగా డీబీటీ పథకంలో ఇచ్చాం. మేము డీబీటీ ప్రతి ఆ కుటుంబంలో ఆ లబ్ధిదారు ఇంటికి లెక్కలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన డబ్బులకి ప్రతి రూపాయికి లెక్క చూపిస్తుంది. వెల్ఫేర్ మీద ఎంత పెట్టారు, అభివృద్ధి మీద ఎంత పెట్టారు, ఇన్ఫ్రా మీద ఎంత పెట్టారని క్లియర్ గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది. కానీ గత 5 ఏళ్ల పాటు మీరు కాదుకి సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేదు? నిజంగానే అప్పులు కనుక ప్రజలకి 100% మీరు ఉపయోగించి కనుక ఉంటే ఆన్సర్ ఎందుకు చెప్పలేకపోయారు? కాదు మిమ్మల్ని డైరెక్ట్ గా ప్రశ్నించేంత వరకు ఎందుకు పెండింగ్ లో ఉంది? మీకు సంబంధించిన డబ్బులు లెక్క చెప్తారా? ఇవాళ కూటమి గవర్నమెంట్ దగ్గర ప్రతి రూపాయికి లెక్క ఉంది. ఇన్ఫ్రా మీద ఎంత పెట్టారు, పర్మనెంట్ డెవలప్మెంట్ మీద ఎంత పెడుతున్నారు, అలాగే వెల్ఫేర్ మీద ఎంత పెడుతున్నారు, ఉద్యోగుల జీతాల కోసం ఎంత పెడుతున్నారు, రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అవుతున్నటువంటి వ్యయం ఎంత, రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత, తెచ్చినటువంటి అప్పులు ఎంత, మీరు తెచ్చినటువంటి అప్పులు కడుతున్నటువంటి ఇంట్రెస్ట్ ఎంత అని క్లియర్ గా ప్రభుత్వం దగ్గర ఈ రోజు లెక్క ఉంది. మీ దగ్గర మీ 5 ఏళ్ల పాటు చేసిన అప్పులకు లెక్క ఉందా? అయిందా మేడం? కాస్త ఆగండి, మాట్లాడేటప్పుడు ఇంట్రెస్ట్ గారు ఆగండి. ఈ రోజు నేను చెప్పినటువంటి అప్పులు అవాస్తవమా? అప్పుల తాలూకా వివరణ ఇంతవరకు 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీరుస్తూ వచ్చింది. ఇంతకు ముందు రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడుతూ ఏం ఉద్ధరించారనేసి అన్నారు. 2014 ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ఉండండి. 2014, 2019 మధ్య ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులను గాలి కొదిలేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చినటువంటి లోపం ఏంటంటే, చేసినటువంటి మంచిని కూడా 10 మందికి మేము చెప్పుకోలేకపోవడమే మా దౌర్భాగ్యమైంది. మీరు చెప్పిన దౌర్భాగ్యం కాదు. బొమ్మతో వచ్చిన మా ఇళ్ళకి ఈ చర్చ వద్దనేది జనాలు తెలుసుకుంటారు వాస్తవాలు. కాస్త కౌలు రైతుల్లో కూడా కులాలని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చే డబ్బుల్లో కూడా
వినీలా గారు ప్లీజ్ వెయిట్. ఓకే 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 ఇప్పుడు అప్పులు వద్దు మనకి, అప్పుల గురించి మనం మాట్లాడుకోవద్దు. లాస్ట్ రవికిరణ్ గారు ఇప్పుడు ఒక విషయం మాట్లాడుతున్నాం. సురేష్ గారు ఈ రోజు డిబేట్ లో మొత్తం మీరే మాట్లాడేస్తున్నారు. అసలు అన్నదాత సుఖీభవ గురించి మనం మాట్లాడుకుంటున్నామా, వేరే అప్పుల గురించి మాట్లాడుకుంటున్నామా? ఓకే రవికిరణ్ గారు, ఇప్పుడు ఏపీలో 76 లక్షల మంది రైతులు ఉంటే సురేష్ గారు